ఒక ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటున్నాను. నిజమా కాదా మీరు కామెంట్ చేయాలండి. మనం అంటే పడని వాళ్ళు, మన ఎదుగుదలని చూడలేని వాళ్ళు, ఇంతకు ముందు చుట్టుపక్కల వాళ్ళతో డిస్కషన్ చేసి మన గురించి తెలుసుకోవడానికి, మన ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి చాలా ఆతృత చూపించేవాళ్ళు. కానీ ఈ యూట్యూబ్ ఛానల్, ఇన్స్టా, ఈ సోషల్ మీడియా యాప్స్ వచ్చిన తర్వాత నేను నా పరంగా చూసిన శత్రువులు ఏంటో తెలుసా? ఒకరికి అన్యాయం చేయకుండా నీ జీవితంలో నువ్వు కష్టపడుతూ ఎదిగినా కూడా నీకు శత్రువులు తయారవుతారు అనడానికి మా జీవితం ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఆ ఎదుగుదలని చూడలేక వాళ్ళల్లో వాళ్ళే కుళ్ళిపోయి మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవాలని సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ పెట్టుకుని పిల్లి పాలు తాగుతుంది నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుందంట. వీళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచి చేసేవాడు తెలియకపోవచ్చేమో కానీ ప్రపంచానికి, చెడు చేసేవాడు ఏదో ఒక రోజు బయట పడతాడనమాట. అది వాళ్ళ కర్మ కాలిపోయినప్పుడు. మోటివేషన్ స్పీచ్ విన్నప్పుడు అబ్బా ఏంట్లా అనిపిస్తుంది కానీ ఇంకా నీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ ఇలాంటివన్నీ అర్థం కాదు. మన ఎదుగుదలని చూడలేక పతనాన్ని కోరుకునే వాళ్ళు ముందు వరుసలు ఎవరుంటారో తెలుసా? బంధువులు, స్నేహితులే. కానీ వీళ్ళు పైకి కనిపించరు.